అందరికి నమస్తే అండి. నీచుడు జగన్, దుర్మార్గుడు జగన్ ఈ మాటలంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నేను కాదు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని చెప్పేసి ఆయన వ్యూహాలు రచిస్తూ ఉంటాడు. ఆ విధంగా చర్యలు కూడా ఉంటా ఉంటాయి. సాధారణంగా ఎవరైనా సరే ఆ రాష్ట్రంలో పుడితే ఆ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి. ఆ రాష్ట్రంలో పుట్టిన సామాన్యమైన వ్యక్తి కూడా, మరి సామాన్య వ్యక్తులకి అంత బాధ్యత ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో పుట్టి పెరిగి నాయకుడిగా ఎదిగి చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధ్యత ఉండాలి? అవసరమైతే ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి పరిగెత్తించాలి. అట్లాంటిది తను చీఫ్ మినిస్టర్ ఉన్న 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు నాశనం చేయగలిగితే అంతవరకు నాశనం చేశాడు. చేతితో నాశనం చేశాడు. ఒక్క కంపెనీని తీసుకురాకపోగా ఉన్న కంపెనీలని తనివేశాడు. కమిషన్లు అడిగి మీ రెంట్ సరిపోవట్లేదని 10 రూపాయలు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసి 1000 రూపాయలు సంపాదించుకుంటే 500 రూపాయలు కమిషన్ ఎక్స్పెక్ట్ చేసి ఈ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. పేదవాళ్ళకి పని లేకుండా చేశాడు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు. ఏదో వాలంటీర్ జాబ్ ఒకటి ఇచ్చుకున్నాడు తన స్వార్థం కోసం. సో ఈ విధంగా రాష్ట్రాన్ని ఎంతవరకు భ్రష్టు పట్టించాడు, అంతవరకు భ్రష్టు పట్టించాడు. సరే, ప్రజలు కూడా తగిన గుణపాఠం చెప్పారు. నీ సేవ మాకు అవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని. సరే, అక్కడితో ఆగాడు అంటే ఆగకుండా వరల్డ్ బ్యాంకుకి లెటర్ రాస్తాడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి లెటర్ రాస్తాడు, ఆర్బీఐకి లెటర్లు రాస్తాడు. అమరావతికి ఎటువంటి గ్రాంట్లు ఇవ్వద్దు, ఎటువంటి లోన్లు ఇవ్వద్దు అని చెప్పేసి. ఈయనకేంటి అవసరం? ఈయనకి ఏదైనా ఉంటే హైకోర్టులో పిల్లు వేసుకోవచ్చు. అక్కడ పిల్లు వేస్తున్నాడు, ఇక్కడ వీళ్ళకి లెటర్ రాస్తున్నాడు. ఇది రాజద్రోహం కదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజద్రోహం కేసు పెట్టట్లేదు దీని మీద? ఈయనకు అనుమానాలు ఉంటే హైకోర్టులో కేసు వేసుకోవాలి. ఈ హైకోర్టులో ఎటువంటి తీర్పు రాకుండానే, హైకోర్టులో అసలు ఎటువంటి సాక్ష్యాలు నువ్వు సబ్మిట్ చేయకుండానే నువ్వు ఎవరికి లెటర్ రాయడానికి? సార్, అదైపోతే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా బాబు గారు అమరావతికి పెట్టుబడుల కోసం, అలానే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సింగపూర్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి మంత్రులకి, పెద్ద పెద్ద స్థాయి అధికారులకి, దాంతోపాటు ప్రతిపక్ష నాయకులకి, రకరకాల కంపెనీ సీఈఓలకి లెటర్లు రాస్తాడు. అమరావతిలో పెట్టుబడి పెట్టద్దు, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు, అసలు ఇక్కడ ప్రభుత్వం స్థిరంగా లేదని అబద్ధాలు కూడా రాస్తాడు. అసలు ఈ మనిషికి ఏమైనా సిగ్గుందా? నీకు ఏదైనా అనుమానం ఉంటే అవినీతి జరిగిందని నువ్వు కోర్టులో కేసేసుకోవాలి. కోర్టులు ఎందుకుంది? అందరు లెటర్లు రాసుకుంటూ కూర్చోవచ్చు కదా. ఇప్పుడు తనను ప్రేమించలేదని చెప్పేసి మనకి న్యూస్లో చూస్తూ ఉంటాం. తనను ప్రేమించలేదని చెప్పేసి అమ్మాయిలను గొంతు కోసి చంపేస్తూ ఉంటారు. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని చెప్పేసి. అట్లానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇది ప్రవర్తన. తన చీఫ్ మినిస్టర్ దించేశారని చెప్పేసి ఇక ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికీ పైకి రాకూడదు, బాగుపడకూడదు, అభివృద్ధి చెందకూడదు అని చెప్పి ఈ విధంగా సైకో బిహేవియర్ చేస్తూ ఉన్నాడు. అసలు ఈయనెవరండి లెటర్ రాయడానికి? ఏంటికేంటి అధికారం ఉంది? ఏంటికేంటి అంత అవసరం ఏంటి? ఈయన దగ్గర సాక్ష్యాలు అంటే కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి, ప్రజల్లో తీసుకురావాలి. అంతేగాని వాళ్ళకి లెటర్ రాయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఖాళీగా ఉంటే యేసు కోటి రాసుకోండి. మీరు ఎట్లా యేసు ప్రభువుని నమ్ముతారు కాబట్టి. లేకపోతే నేను హిందువుని అనుకుంటే మీరు రామకోటి రాసుకోండి. ఏది రాయడం చదవక నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని పైశాచికంగా, రాక్షసంగా ఆంధ్ర రాష్ట్రం గురించి అబద్ధాలు, అవాస్తవాలు మీరు ఏదేదో హాలిజినేట్ చేసుకొని, ఊహించేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తేమాకండి. మీకు తెలంగాణ అంటే ఇష్టం ఉంటే, తెలంగాణ బాగుపడటం ఇష్టం ఉంటే దయచేసి మీరు ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణకి రాజకీయాలు చేసుకోండి. ఎందుకంటే మీ బిహేవియర్ చూస్తే మీకు తెలంగాణ అంటే ఇష్టంలా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాజెక్టు తీసుకురాలి, ఒక పరిశ్రమ తీసుకురాలేదు. మీరు సీఎంగా ఉన్నప్పుడు మీరు దిగిపోయిన తర్వాత నోరు పూసుకొని కూర్చుంటారంటే నోరు పూసుకొని కూర్చోకుండా ఈ విధంగా లెటర్లు రాస్తూ ఉన్నారు. సో మీకు అంత తెలంగాణ అంటే ఇష్టం ఉంది, ఆంధ్ర రాష్ట్రం అంటే ఇష్టం లేదు అనుకుంటే మీరు తెలంగాణ వెళ్ళిపోండి. మీరు అక్కడ ఉంది కదా లోటస్ పాండ్ అని పెద్ద ప్యాలెస్, ఎక్కడుంటే అక్కడ ప్యాలెస్లు కట్టుకుంటారుగా. మీ చెల్లెల్ని అక్కడ కూడా ఖాళీ చేసేయండి. ఎట్లా ఇంట్లో తరివేశారు తల్లిని చెల్లిని, ఆ లోటస్ పాండ్లో కూడా తరివేయండి. అక్కడే ఉండండి. మీరు, మీ భార్య బిడ్డలు మీరు బాగుంటే చాలు కదా. మీకు రాష్ట్రం ఎటువైనా పర్వాలేదు. సో ఇప్పటికైనా సరే మీరు దయచేసి తెలంగాణ వెళ్ళిపోండి.